హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్. మీరు చూస్తున్నారు పిఎస్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో మనం తెలంగాణ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో అవేంటంటే సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు. మొత్తంగా 110 సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉండేటువంటి సాంఘిక సంక్షేమ మరియు గిరిజన గురుకులాల ప్రతిభా కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అభ్యర్థులకు బోధించేటువంటి సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులు. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి పేపర్ ప్రకటన ఒకసారి చూస్తే, తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి సాంఘిక సంక్షేమ మరియు గిరిజన గురుకుల ప్రతిభా కళాశాల యందు ఇంటర్మీడియట్తో పాటు, అంటే ఇంటర్మీడియట్తో చేసిన తర్వాత దాంతోపాటు జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, సిఎంఏ, అదేవిధంగా నీట్ శిక్షణ ఇస్తున్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ, ఇదివరకే దీనిలో సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళకి సహాయంగా, వాళ్ళకి అసిస్టెన్సీగా సబ్జెక్ట్ అసోసియేట్స్ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన, అంటే టెంపరీ బేసిస్ ఓన్లీ, ఇది భర్తీ చేయడానికి నిర్ణయించిన అనేది. సుమారుగా అన్ని సబ్జెక్టులలో కలిపి 105 ఖాళీలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ అఫీషియల్ నోటిఫికేషన్లో 110 ఖాళీలని ఇవ్వడం జరిగింది. సబ్జెక్టుల వారీగా చూస్తే తెలుగు, ఇంగ్లీష్, అదేవిధంగా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, ఈ విధంగా అన్ని సబ్జెక్టులలో మొత్తంగా 110 ఖాళీలు అయితే ఉన్నాయి. ఆసక్తి అదేవిధంగా అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. పూర్తి వివరాలకైతే ఇంటర్నెట్లో వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్తో నేను అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మనకు ఈరోజు రిలీజ్ అయినటువంటి యాక్చువల్గా 22/6 అని ఇవ్వడం జరిగింది. జూన్ 22న ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ TSWRA అండ్ TTWRA societies have started certain COEs for providing quality coaching for JEE మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్, అదేవిధంగా ఎంసెట్ ఇలాంటి వాళ్ళ కోసం SC/ST స్టూడెంట్స్, మార్జినలైజ్డ్ అంటే నిరుపేద SC/ST స్టూడెంట్స్ కోసం అయితే కోచింగ్ JEE మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్ ఈ విధంగా కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ గురుకులాల్లో. సో వాటికి సంబంధించి ఇన్ దిస్ రిగార్డ్ సబ్జెక్ట్ అసోసియేట్స్ ఆర్ రిక్వైర్డ్. ఈ విషయంలో వీళ్ళకైతే సబ్జెక్ట్ అసోసియేట్స్ అయితే అవసరం ఉంది. ఇన్ సర్టైన్ COEs, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అంటారు. ఇవి అంటే ప్రతిభా కళాశాలలు అంటారు. ఈ వీటిలో ద మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఇన్ ద స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి గివెన్ ఆపర్చునిటీ టు వర్క్. ఎంపిక విధానం అయితే స్క్రీనింగ్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా అయితే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ అసోసియేట్స్గా అవకాశం ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. రెమ్యునరేషన్ జీతం ఎంత ఉంటుందంటే 25,000, నెలకి 25,000 జీతం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా టెంటేటివ్ వేకెన్సీ పొజిషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కన్సర్న్ ప్రిన్సిపల్స్ అన్నాడు. ఈ వేకెన్సీ పొజిషన్లో కూడా చేంజ్ ఉండేటువంటి అవకాశం ఉంది, పెరగచ్చు, వీలైతే తగ్గొచ్చు. మొత్తంగా ఇక్కడ నేను చెప్పాను కదా 110 పోస్టులకు అయితే ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులకి అర్హత విషయం చూస్తే ఒకసారి మనం, క్యాండిడేట్స్ హ్యావింగ్ మాస్టర్స్ డిగ్రీ, ఖచ్చితంగా పీజీ అయితే ఉండాలి, అలాంగ్ విత్ బీఈడీ, అంటే బీఈడీతో పాటు పీజీతో పాటు బీఈడీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అర్హులు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ JEE మెయిన్స్, అడ్వాన్స్, నీట్ అండ్ ఎంసెట్, ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. JEE మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, వీటిల్లో బోధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా అచీవ్మెంట్స్, ఇంకేమైనా అచీవ్మెంట్స్ వీళ్ళు సాధించినట్టు, అంటే నీట్ కానీ, ఎంసెట్ కానీ, JEE మెయిన్స్, అడ్వాన్స్ బోధించినప్పుడు వీళ్ళు బోధించినటువంటి స్టూడెంట్స్కి ఎవరికైనా ఈ సీట్లు వస్తే వాళ్ళకి సంబంధించిన అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు, అర్హతగా పరిగణిస్తారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ JEE మెయిన్స్, అడ్వాన్స్, నీట్ అండ్ ఎంసెట్, వీటిని నీట్ కానీ, ఎంసెట్ కానీ, JEE మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ బోధించడంలో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇవి అండి దీనికి అప్లై చేసుకోవడానికి అర్హతలు. అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్, ద రైట్ టు అలొకేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ టు ద సొసైటీ లైస్ విత్, అంటే ఎంపికైనటువంటి అభ్యర్థులను ఏ కళాశాలలో నియమించాలనేటువంటి టీస్కే ఉంటుంది. TTWREIS కానీ, TSWREIS కానీ ఉంటుంది. ద సెలెక్టెడ్ ఫ్యాకల్టీ విల్ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆల్ ద రెసిడెన్షియల్ ప్యాటర్న్ డ్యూటీస్ అసైన్ టు దెమ్ బై ద ప్రిన్సిపాల్ ఏ విధంగా అయితే రెసిడెన్షియల్ ప్యాటర్న్ డ్యూటీస్ ఏవైతే అప్పగిస్తాడో అవి ఖచ్చితంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. నా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ నో రైట్ టు క్లెయిమ్ ఎనీ లీగల్ రైట్ ఫర్ రెగ్యులరైజేషన్ కోసం ఎలాంటి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశము, హక్కు ఈ అభ్యర్థులకైతే లేదని చెప్తున్నారు. దిస్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ పోస్ట్ అన్నాడు. ఖచ్చితంగా ఇది కేవలం తాత్కాలికమైనటువంటి పోస్టు. ఎవ్రీ 3 months సబ్జెక్ట్ అసోసియేట్ పర్ఫార్మెన్స్ విల్ బి రిసీవ్డ్ బై ప్రిన్సిపల్ అండ్ అదర్ అకాడమిక్ ఆఫీసర్. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి సబ్జెక్ట్ అసోసియేట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ప్రిన్సిపల్ ద్వారా లేదంటే అకాడమిక్ ఆఫీసర్ల ద్వారా వీలైతే తీసుకుంటారు, నివేదిక తీసుకుంటారు. అదేవిధంగా ద రైట్ ఆఫ్ పొజిషనింగ్
పోస్టింగ్ లైస్ విత్ ద సెక్రటరీ, అదే ఇంతవరకే చెప్పుకున్నాం కదా. పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలనేది సొసైటీకే పూర్తి హక్కు అయితే ఉంటుంది. ఉమెన్ ఫ్యాకల్టీ విల్ బి గివెన్ ప్రియారిటీ టు వర్క్ ఇన్ గర్ల్స్. ఎవరైతే లేడీస్ అయితే ఉంటారో, లేడీస్ ఎంపిక కాబడినటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గర్ల్స్ క్యాంపస్లోనే ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మేర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ షెల్ నాట్ ఎంటైటిల్ ద క్యాండిడేట్స్ ఫర్ ఎనీ క్లెయిమ్ టు ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అసోసియేట్. అప్లై చేసినంత మాత్రమే ఖచ్చితంగా దీనికి అర్హత సాధించినట్లుగా అనుకోవద్దు, అంటే ఈ పోస్టులకు ఎంపిక కాబడినట్లుగా అనుకోవద్దు అని చెప్పి. సెలక్షన్ క్రైటీరియా, ఎంపిక విధానం ఒకసారి చూస్తే మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తారు, అదేవిధంగా కమ్యూనికేటివ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు, అదేవిధంగా ఇంటెన్సివ్ ఐడియా అబౌట్ జేఈ నీట్, వీటికి సంబంధించినటువంటి ఎంతవరకు అవగాహన ఉంది అనేది పరిశీలిస్తారు. ఫస్ట్ ప్రొఫెషన్స్ అంటే మనం ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేసుకుంటామో, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఈ విధంగా ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేసుకుంటామో ఆ సబ్జెక్ట్లో మనకు ప్రొఫెషన్స్ ఎంత ఉంది అనేది, నైపుణ్యత ఎంత అనేది పరిశీలిస్తారు. అదేవిధంగా కమ్యూనికేటివ్ స్కిల్స్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఇంగ్లీష్లో మాట్లాడగలిగే సామర్థ్యం, ఇంగ్లీష్లో మనం కమ్యూనికేషన్ చేసేటువంటి సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. అదేవిధంగా ఎనీ ఇన్నోవేటివ్ న్యూ మెథడ్స్, అంటే ఎంసెట్ కానీ, నీట్ కానీ, అదేవిధంగా జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ బోధించడంలో ఉన్నటువంటి మనకి నైపుణ్యాన్ని కూడా పరిశీలిస్తారు. టోటల్ మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తంగా 100 మార్కులు అయితే పరీక్ష ఉంటుంది, 50 మార్కులు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, 25 మార్కులు డెమో ఉంటుంది, 25 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు టేక్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ దేర్ మాస్టర్స్ డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్. స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏ సబ్జెక్ట్లో అయితే మాస్టర్ డిగ్రీ పొందింటారో ఆ సబ్జెక్ట్లో మాత్రమే ఉంటుంది. ద అప్లయింగ్ సబ్జెక్ట్ అసోసియేట్స్ హ్యావ్ టు అటెండ్ రిటర్న్ టెస్ట్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద టెస్ట్. దెర్ విల్ బి డెమో అండ్ ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను, అంటే రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులని 1:3 రేషియోలో అయితే డెమోకు అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 మార్క్, అంటే క్వార్టర్ మార్క్, 1/4 మార్క్ అయితే ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి అయితే నెగిటివ్ అయితే ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అంటుండే. దెర్ విల్ బి 50 క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, అదేవిధంగా టైం డ్యూరేషన్ ఎంత 1 అవర్ 60 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే, మనం ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే 23 జూన్ 2000, అంటే 23 నుంచి స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఎప్పుడంటే జూలై 1 వరకు అయితే అవకాశం ఉంది మనకి. నెక్స్ట్ ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ డేట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. జూలై 10th అయితే దీనికి సంబంధించిన రాత పరీక్ష అయితే ఉంటుంది. అదేవిధంగా డెమో ఇంటర్వ్యూ కూడా డేట్ ఇవ్వడం జరిగింది. జూలై 18th అయితే ఇంటర్వ్యూ, ఎవరైతే రిటర్న్ టెస్ట్లో ఎంపిక కాబడతారో ఆ అభ్యర్థులకైతే జూలై 18th డెమో అదేవిధంగా ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. పోస్టింగ్ అలొకేషన్ ఎప్పుడు అంటే జూలై 31 రోజునైతే ఎగ్జామ్ ఫీజు 500 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై త్రూ ఆన్లైన్. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ల ద్వారా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్తున్నారు. దీనికి సంబంధించిన అప్లై చేసుకునే లింక్, అదేవిధంగా నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ బేస్ చేసుకొని ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మళ్ళీ ఒకసారి చూసుకునే అవకాశం ఉంటుంది. ఇదండి తెలంగాణ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ సంబంధించిన అర్హత, జీతం, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, అదేవిధంగా పోస్ట్ను లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.